దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. విశ్వాని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఇంతవరకు గ్రామంలో జరుగుతున్న పరిచర్యను తిలకించడానికి, ప్రతినిత్యం మీరు చేస్తున్న ప్రార్థన, ప్రతినిత్యం మీరు అందిస్తున్నటువంటి ఆర్థిక సహాయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ దాతృత్వం వల్లనే ఇంత చక్కగా పరిచర్య ముందు కొనసాగటానికి మీరు ఎంతగానో సహాయపడుతున్నారో తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రభు మీ కుటుంబాలు మరింతగా ఆశీర్వదించి విశ్వాన్ని మిషనరీ పరిచర్య కొరకే ప్రార్థిస్తూ, మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మీకు బహుమెండిగా ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. ఈ శ్రేష్టమైన సమయమందు లేఖనాలు మనం పరిశీలన చేద్దాం. ఘనత వహించినటువంటి గనుడైన గెదల్యా జీవితాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గెదల్యా అనే మాటకు అర్థము యెహోవా గొప్పవాడు అని అర్థము. గెదల్యా ఇంత ఘనతను అందటానికి, గెదలి ఇంతగా ఆశీర్వాదం అందటానికి గెదలి యొక్క కుటుంబ నేపథ్యము బహు విశేషమైనదిగా చూడగలుగుతూ ఉంటాం. గెదల్యా తాత అయినటువంటి సాఫాను, ఈయన శాస్త్రి, లేఖనాలందు ఆసక్తి కలిగినటువంటి వానిగా చూస్తూ ఉంటాం. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ ఘనమైనటువంటి వ్యక్తి గెదల్యా. గెదల్యా జీవితం నుండి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలని మనం చూడగలుగుతూ ఉంటాం. గెదల్యా తన తాత అయినటువంటి సాఫాను ఎంత భక్తి కలిగిన వ్యక్తో, ఎంతగా ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన వ్యక్తో లేఖనాల్లో ఈ మాటని స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉంటాం. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని సాఫాను అను శాస్త్రితో చెప్పగా, ఆ గ్రంథమును సాఫానుకు అప్పగించను. అతడు దానిని చదివి, అనగా గెదల్యా యొక్క తాత అయినటువంటి సాఫాను తాను శాస్త్రి అనియు, లేఖనముల యందు నేర్పరనియు, దేవుని వాక్యాన్ని ప్రేమించువారిగా లేఖనానుసారంగా మనం గమనించగలుగుతూ ఉంటాం. అలాంటి వంశం నుంచి వచ్చినటువంటి ఈ గెదల్యా దేవుని చేత బహుగా ప్రేమించబడిన వ్యక్తిగా లేఖనాల్లో పరిశీలించగలము. గెదల్యా అధిపతిగా ఉండేటప్పుడు, గెదల్యా గవర్నర్గా ఉండేటప్పటి పరిస్థితి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆనాటి యోధావారు జీవం కలిగిన దేవుని యొక్క మాటను తిరస్కరించటం వల్ల వారు బబులోను దేశానికి బందీలుగా వెళ్ళటం జరిగింది. అలాంటి కాలంలో విడువబడినటువంటి అనాథలు, బీదలు, కుటుంబంలో అనేకుల్ని కోల్పోయిన వారు, ఆస్తిని కోల్పోయిన వారు, సంతానం లేమితో బాధపడినటువంటి వారు, మిగిలినటువంటి బీదల కొరకు బబులోను రాజైన నెబుకద్నెజరు గెదల్యాని అధిపతిగా నియమించటము లేఖనాల్లో చూడగలుగుతూ ఉంటాం. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము 22వ వచనము. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు సాఫాను పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించను. సాఫాను మనవడు అహీకాము కుమారుడైనటువంటి గెదల్యాను ఆనాటి మిగిలినటువంటి శేషించినటువంటి యూదులకు అధిపతిగా, అనగా గవర్నర్గా నియమించను. గెదల్యా దేవుని వాక్యం ఎరిగినటువంటి కుటుంబం నుండి వచ్చినవాడు కాబట్టి, దేవుని పిల్లల్ని ప్రేమించినవాడు కాబట్టి ప్రభువు గెదల్యాని మర్చిపోలేదు. బబులోనికి యోధా వారందరూ బందీలుగా వెళ్ళినప్పుడు విడువబడినటువంటి ఆ అనాథలు కానివ్వండి, ఆస్తిని కోల్పోయిన వారు కానివ్వండి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు కానివ్వండి, మానసికంగా బాధపడుతున్న వారికి దేవుడే మూర్ఖుడైనటువంటి బబులోను రాజు నుండి ఒక అధికారము లేక ఒక శాసనము జారీ చేయబడ్డది. గెదల్యాని అధిపతిగా యెరూషలేముకు నియమించటము. ఇంగ్లీష్ వెర్షన్లో చూస్తే గవర్నర్ అన్న మాటని మనం చూడగలుగుతూ ఉంటాం. ఇంత ఆధిక్యత పొందుకోవటానికి ఈ యొక్క గెదలి యొక్క జీవితం ఎంత ఔన్నత్యంతో కూడిందంటే, తన పేరులో ఉంది
యెహోవాయే గొప్పవాడని, నన్ను ఘనపరిచి వారిని నేను ఘనపరిచెదను, నన్ను తృణీకరించి వారిని నేను తృణీకరించెదను. గెదల్యా దేవుణ్ణి ఘనపరిచిన వ్యక్తి కాబట్టి దేవుడే తగు సమయంలో గెదల్యాని గనుడిగా ఎంచటము లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో గెదల్యా అధిపతిగా తన వారితో ఉండటము లేఖనంలో గమనించగలుగుతుంటాం. వారి పట్ల ప్రేమ కలిగిన వ్యక్తి, వారికి సహాయం చేసిన వ్యక్తి, వారి కష్టాల్లో పరామర్శించినటువంటి వ్యక్తిగా గెదల్యాని మనం చూడగలుగుతూ ఉంటాం. ఇది క్రీస్తు ప్రభువారు తన పర్వత ప్రసంగంలో ఒలివ కొండ మీద శిష్యులతో మాట్లాడినప్పుడు ప్రభువారు కోరినటువంటి మాట ఈ మాటే. లేఖనాన్ని మనం గమనిస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువారు అంటున్నారు, ఆయన నేను ఆకలిగొంటిని నాకు ఆహారం పెట్టిద్దురా, నేను వస్త్రహీనునై ఇంటిని నాకు వస్త్రములు ఇచ్చిద్దురా, నేను దప్పికొంటిని నాకు దాహం తీర్చిద్దురా, నేను చెరసాల ఉంటిని నన్ను పరామర్శించిద్దురా. ఈ మాటలు గమనించినప్పుడు ఆనాటి నీతిమంతులు అడుగుతున్నారు, అయ్యా నీవెప్పుడు ఆకలిగొన్నావు, నీవెప్పుడు దప్పికొన్నావు, నీవెప్పుడు దాహంతో ఉన్నావు, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావంటే అల్పులైన ఈ సహోదరులకు చేస్తే నాకు చేసినట్లే. గెదల్యా దేవుని హృదయాన్ని ఎరిగినవాడు గెదల్యా. యెరూషలేము అంతా పాడు దెబ్బయింది. యెరూషలేములో గనులందరినీ తీసుకొని పోయారు బందీలుగా. అనాముకులు, పనికిరాని వారిని, నిరుపేదలని నేను విడిచిపెట్టినటువంటి ఆ సమయంలో దేవుడే గెదల్యాను అధిపతిగా నియమించాడు. లేఖనాలు ఎరిగినటువంటి వారు, దేవుని మందిరాన్ని ప్రేమించినటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి గెదల్యాను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టినట్లు చూడగలుగుతూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, విశ్వాన్ని మిషనరీ పరిచర్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు పరిచర్య మారుమూల గ్రామాలు, సరి అయినటువంటి సౌకర్యం లేనటువంటి ప్రదేశాలు, మరి ఎంతో మంది అనాథలైనటువంటి పిల్లలు, మరి ఎంతో మంది బీద ప్రజలు, ఇలాంటి వారి మధ్యలోనికి దేవుని మహాకృప ప్రభు మాకు ఇచ్చిన భారము సువార్తని తీసుకుని వెళ్తూ ఉన్నాం. దయచేసి ప్రార్థించండి. అధిపతి అయినటువంటి గెదల్యాకి ఇచ్చినటువంటి అవకాశం దేవుడు ఈరోజు అనేక కుటుంబాలకు ఆయన ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి. గెదల్యా అధిపతి లేఖనాల్ని ప్రేమించిన వాడు, గెదల్యా దేవుడిని ఘనపరిచిన వాడు కాబట్టి ఆ లేమిలో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజల పట్ల దయ చూపించిన వ్యక్తిగా చూడగలుగుతూ ఉన్నాం. ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే రక్షించబడిన మీరందరూ గ్రామాలకు వెళ్ళి సువార్తని ప్రకటించండి. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. మీరు వెళ్ళకపోతే వెళ్ళే మాలాంటి సేవకులను ప్రభు పని కొరకే పంపించండి. దేవుడు ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో మన కుటుంబాన్ని ఉంచారంటే, ప్రభు మన ఇంతగా ఆశీర్వదించారంటే దానంతటి కారణం గెదల్యా తాత అయినటువంటి సాఫాను యొక్క భక్తి, విశ్వాసము, తన తండ్రి యొక్క ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తూ చెప్తూ ఉన్నాను. ఈరోజు మన కుటుంబాల్లో అందరూ ఉద్యోగస్తులే ఉన్నారు, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నారు, దేవునికి మహిమ కలుగును గాక. నేను అనుకుంటాను, సాఫాను లాంటి మన పూర్వీకుల యొక్క ప్రార్థన, వారు దైవజనుల్ని ప్రేమించిన విధానము, వారు లేఖనాల్ని ఆ హృదయాన్ని అత్తుకున్నటువంటి స్వభావం కలిగిన వారు, అలాంటి వంశం నుంచి వచ్చినటువంటి మిమ్మును గెదల్యా వలె దేవుడు ఆశీర్వదించాడు. మరి గెదల్యా లాంటి ఆ సుగుణాన్ని మనం కలిగి ఉంటే మన ఆశీర్వాదం మనతో ఆగిపోకూడదు. మన తదనంతరం మన పిల్లలకి ఆశీర్వాదం రావాలంటే గెదల్యా లాంటి సమర్పణ, గెదల్యా లాంటి ఆ పేదల్ని ప్రేమించే హృదయాన్ని కలిగి ఉండాలి. మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని గెదల్యా జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గెదల్యా దగ్గరే ఆయన నివాసం ఉండటానికి ఆయన ఇష్టపడినట్లు లేఖనాల్లో చాలా స్పష్టంగా చూడగలుగుతుంటాం. మొదటిది పేదల్ని ప్రేమించిన వాడు, రెండవది ప్రవక్తని చేర్చుకున్నవాడు. ఈ మాటని వాక్యంలో గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం ప్రకారము, ఇర్మియా మిస్పాలో నుండి అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలిన ప్రజలతో వారి మధ్య కాపురం ఉండెను. ఎంత అద్భుతమైన విషయం. బబులోనికి అందరూ బందీలుగా వెళ్ళారు యూదులందరూ. ఇర్మియా మాటల్ని ఎవరు అంగీకరించలేదు. వారు జీవం కలిగిన దేవుడిని తిరస్కరించారు, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టుకున్నారు. ప్రవక్త ఇర్మియా 40 సంవత్సరాలు యెరూషలేము వినాశనం కొరకు ఆయన దేవుడు చెప్పిన మాటలు ఉన్నది ఉన్నట్లుగా బోధించినప్పటికీ
ఎవరూ ఆయన మాటను అంగీకరించలేదు. చివరికి యిర్మీయా కళ్ళ ముందే బబులోను రాజు వారిని బానిసలుగాను బందీలుగాను క్రీస్తు పూర్వం 586లో తీసుకుని పోయేటప్పుడు యిర్మీయా రోదనతో గుండె పగిలి ఏడ్చినటువంటి సందర్భము. బబులోను రాజు నెబుకద్నెజరు యిర్మీయాకు ఆప్షన్ ఇవ్వటం చూస్తూ ఉంటాం. నువ్వు ఐగుప్తుకి వెళ్తావా, లేదా బబులోనుకు వస్తావా, లేక యెరూషలేములో ఉంటావా అని. ఇలాంటి కష్టకాలంలో యిర్మీయా ఎక్కడికి పారిపోలేదు పిరికివాడి వలె. యిర్మీయా దైవ భక్తి కలిగినటువంటి గెదలియా వద్దకు మాత్రమే వెళ్ళటానికి ఇష్టపడ్డాడు యిర్మీయా. ప్రభునందు ప్రియులారా, యిర్మీయా గెదలియా ఇంట ఉండటంలో గల కారణం గెదలియా దైవ భక్తి కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి విశ్వాసి కాబట్టి, గెదలియా దేవుని వాక్యాన్ని ప్రేమించిన వాడు కాబట్టి, గెదలియా పేదల పట్ల ప్రేమను కనపరిచిన వ్యక్తి కాబట్టి ప్రవక్త గెదలియా వద్ద నివాసం ఉండటానికి ఇష్టపడినట్లు చూస్తుంటాం. కష్టకాలంలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నప్పుడు, ఆర్థికంగా ఎంతో ఇబ్బంది కొలిములు ఉన్నప్పటికీ గెదలియా ప్రేమతో ప్రవక్తని తన ఇంట చేర్చుకోవటం చూడగలుగుతూ ఉంటాం. ప్రవక్తని పోషించినటువంటి గెదలియా లేఖనాల్లో మనం గమనించగలుగుతూ ఉంటాం. ఎంత దయగలిగినటువంటి మనసు, ఎంత సమర్పణ కలిగినటువంటి జీవితం గెదలియా పేదల్ని ప్రేమించినట్లే ప్రవక్తని పోషించటానికి ఎంతగానో ఆయన ఇష్టపడిన వ్యక్తిగా చూడగలుగుతూ ఉంటాం. గెదలియా నివసించినటువంటి స్థలము మిస్పా. ఈ మిస్పా అన్న మాటను చూస్తూ ఉంటే అది ప్రార్థన గోపురము అని అర్థము. ఆయన ప్రార్థించిన స్థలములో ఉన్నాడు. ఒకనొక సందర్భంలో ఈ మిస్పాలోనే దేవుని మందసం ఉండేది. ఈ మిస్పా ప్రార్థనకి నిలయము కాబట్టి ఇలాంటి స్థలములో గెదలియా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తి కాబట్టే తనతో సహవాసం చేయటానికి, మరి ముఖ్యంగా యెరూషలేము ప్రజలను వాదార్చడానికి ప్రవక్త అయిన యిర్మీయాకు నివాసస్థలం లేనప్పుడు గెదలియాని ఆశ్రయించటము మనం చూస్తూ ఉంటాం. ఈ సహవాసము ఎంత గొప్పదో. ప్రవక్త అయిన యిర్మీయాను తన ఇంట చేర్చుకొని తనను పోషిస్తూ దేవుని వాక్యాన్ని ప్రజలకు వివరించటము మనం గమనించగలుగుతుంటాం. ఇలాంటి సందర్భంలోనే యిర్మీయా విలాప వాక్యము రాయటము చూడగలుగుతూ ఉంటాం. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప భాగ్యము. గెదలియా కుటుంబము ప్రవక్తల్ని పోషించిన కుటుంబం. ప్రభునందు ప్రియులారా, విశ్వాని మిషనరీ పరిచర్యలో ఒక మిషనరీ పోషించబడటానికి, ఒక గ్రామంలో సంపూర్తిగా సువార్తను అందించడానికి కేవలము 4,000 రూపాయలు మాత్రమే. ప్రభువు గెదలియా వలె మిమ్మల్ని ఆశీర్వదించిన విధానం చూస్తున్నప్పుడు మీరు అనేకుల్ని పంపించగలిగినటువంటి సామర్థ్యం ప్రభు మీకు దయచేసినట్లు గమనించగలుగుతూ ఉంటాం. ఒక్క గ్రామము మీరు వెళ్ళలేకపోతే వెళ్ళే మాలాంటి సేవకులు పంపించటం ద్వారా ఆ గ్రామం అంతా ప్రభు సన్నిధికి వస్తుంది. తద్వారా దేవునికి మహిమ, మీ కుటుంబానికి, మీ పిల్ల తరానికి ఆశీర్వాదము. ఎంత కష్టకాలంలో ప్రవక్త అయిన యిర్మీయా గెదలియా దగ్గర ఉండటం, గెదలియా ప్రేమతో చేర్చుకొని గెదలియా తనకి ఆతిథ్యం ఇచ్చి ఆదరించి పోషించటం లేఖనంలో మనం చూడగలిగాం. కాబట్టి ప్రభు యొక్క పరిచర్య మరింత విరివిగా కొనసాగాలంటే ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. మరి ముఖ్యంగా ప్రవక్త అయిన యిర్మీయాని పోషించిన గెదలియా వలె మీరు కూడా ఒక గ్రామాన్ని దత్తత చేసుకోవడం ద్వారా ఆ గ్రామానికంతా సువార్తను అందించేవారుగా మనం చూస్తూ ఉంటాం. ఇంత ప్రేమ కలిగినటువంటి గెదలియా నమ్మినటువంటి స్నేహితుడు గెదలియాని చంపటం లేఖనంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ క్రీస్తు మనసును గెదలియాలో మరొకసారి మనము చూడగలుగుతూ ఉంటాం. లేఖనాన్ని మనం గమనించినప్పుడు ఎంత ప్రేమించినటువంటి గెదలియాను నమ్మినటువంటి స్నేహితుడు మరి నిర్దాక్షిణ్యంగా తన ఖడ్గముతో హతమార్చటము లేఖనాల్లో చూడగలుగుతూ ఉంటాం. యిర్మీయా గ్రంథము 41వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అనే అతనితో కూడా నున్న సాఫాను మనవడును అహీకాము కుమారుడగు గెదలియాను ఖడ్గం చేత హతము చేసిరి. గెదలియాకు నమ్మినటువంటి స్నేహితుడు ఇష్మాయేలు. తను పనివారముతో వచ్చేటప్పుడు చెప్పాడు ఆయన, 10 మందితో నీ ఇంట నేను భోజనానికి వస్తానని. గెదలియా ఆహారం సిద్ధము చేసి నమ్మినటువంటి స్నేహితుడిని విందుకు ఆహ్వానించినప్పుడు 10 మంది భోజనం చేశారు. భోజనమైన వెంటనే నమ్మినటువంటి స్నేహితుడైన గెదలియాని ఇష్మాయేలు
చంపడము లేఖనంలో చూడగలుగుతూ ఉంటాం. గెదల్యా క్రీస్తు మనసు కలిగిన వ్యక్తిగా మనం చూడగలుగుతుంటాం. ప్రభువైన యేసు క్రీస్తు వారు తాను నమ్మిన హితుడే, తనతో ఉన్నటువంటి స్నేహితుడే ఇస్కరియోతు యోధా క్రీస్తుని సిలువుకు అప్పగించినట్లే గెదల్యా తన ఎంతో నమ్మినటువంటి స్నేహితుడు ఇష్మాయేలు భోజనమైన పిమ్మట గెదల్యాను ఖడ్గముతో హతమార్చారు. ప్రభునందు ప్రియులారా, కానీ ఈ మాటలు మనం వింటున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, మన ప్రభు మనసు ఎంత గొప్పదో, తన వారిని ప్రేమించి అంతవరకు ప్రేమించి, ఈ మాటను గమనిస్తే క్రీస్తుకు కలిగిన మనసు గెదల్యా జీవితంలో చూడగలుగుతూ ఉంటాం. ఆయన లేఖనాలు ఎరిగిన వాడు, ప్రార్థనాపరుడు, బీదల్ని ప్రేమించిన వాడు, ప్రవక్తని పోషించిన వాడు, స్నేహితునికి ఆతిథ్యం ఇచ్చిన వాడు. ఇన్ని సుగుణాలు గెదల్యాలో ఉంది కాబట్టి దేవుడు గెదల్యాను గనుడుగాను అధిపతిగాను నియమించినట్లు చూడగలుగుతుంటాం. మన జీవితంలో మన పిల్ల తరము ఆశీర్వాదానికి వారసులు కావాలంటే క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మనం కలిగి ఉంటే గొప్ప దీవెనలు పొందుకుంటాం, ఆశీర్వాదానికి వారసులం అవుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధారాళంగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. గెదల్యాలో ఉన్నటువంటి శ్రేష్టతను ఆయన వాక్యం విన్న మా ప్రియులందరికీ దయచేయండి. గెదల్యా వారి తాత చేసినటువంటి ప్రార్థన, వారికి ఉన్నటువంటి విశ్వాసము తన తండ్రిలోను గెదల్యాలోను చూడగలిగాం తండ్రి. కాబట్టి తన గవర్నర్గా మీరు ఆశీర్వదించారు తండ్రి. ఈ లేఖనాలు వింటున్నటువంటి కుటుంబాలు బట్టి మీకు వందనాలు. ఈ రోజు మా ప్రియులందరూ ఉన్నతమైనటువంటి స్థాయిలో నేను అన్ని విధాలుగా నేను వర్ధిల్లారు అంటే తండ్రి, వారి విశ్వాసము వారి తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థనే. కాబట్టి నాయన ఈ ఆశీర్వాదము నాయన వారి పిల్ల తరానికి ఉండేటట్లు అలాంటి అనుభవం మా ప్రియులకు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడయ్యుండి సంరక్షించి కాపాడును గాక.